నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. ప్రజల నుంచి 148 వినతులు స్వీకరించిన కలెక్టర్ అరుణ్ బాబు. శంకర భారతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకి రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన. నర్సరావుపేట లింగంగుంటలో ప్రజలకు టోక్రా వేసిన చీటీపాట నిర్వాహకురాలు. మోసపోయిన 2 కోట్ల సొమ్ము ఇప్పించమని జిల్లా ఉన్నతాధికారులకు బాధితుల విన్నపం. వినుకొండలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన బాధ్యులపై చర్యలు తీసుకోండి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పీడీఎం నేతల ధర్నా. జిల్లా ఆట్య పాఠ్య అసోసియేషన్ పోటీలో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ. రాష్ట్ర స్థాయి పోటీలకు 3 విజేతలు ఎంపిక. ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. నర్సరావుపేటలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 148 అర్జీలను కలెక్టర్ అరుణ్ బాబు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వికలాంగుల వద్దకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్వయంగా వచ్చి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదు వినతుల్ని సత్వరమే పరిశీలించి నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారుల్ని ఎస్పీ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవింద్ బాబు అందజేశారు. 23 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయల సహాయాన్ని మంజూరు చేశారు. దాడికి గురైన టీడీపీ కార్యకర్త మదర్ను సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకొని ఆయన కుటుంబానికి ఉద్యోగ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. రొంపిచెర్లకు చెందిన రమేష్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సాయం అందించారు. కొంచెం ఎడికి జరగండి అన్న సార్, ఒకసారి సార్. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మంచి పరిపాలన సాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండాలనే కార్యక్రమాన్ని చేపట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో అందరు వ్యక్తులు కూడా ఆరోగ్యపరంగా అందరూ సంతోషంగా ఉంటారనే ఆలోచనతో ఎవరన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, వారికి హాస్పిటల్స్ ఖర్చు అయినప్పుడు, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కూడా రానప్పుడు వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా పేద వర్గాలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరుగుతుంది. దాంట్లో ఎంట్రల్ ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, కిడ్నీ ఆపరేషన్ కావచ్చు. మరి వాళ్ళైతే 23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. వాటి కిమ్మత్తు మొత్తం కూడా 17 లక్షల రూపాయలు. మరి ఈ సంవత్సర కాలంలో ఒక నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనే దాదాపు 10 కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లెటర్ అండ్ క్రెడిట్లో కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గడిచిన 5 ఏళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా ఇప్పుడు మాలాంటి హాస్పిటల్స్ ఆరోగ్య పరంగా మేము పనిచేస్తే
దాదాపు 4 కోట్ల 5 కోట్ల రూపాయలు మాకు జమ చేయకుండా ఆపడం జరిగింది. మరి ఈ విధంగా దుర్మార్గాలు చేసిన ప్రభుత్వాన్ని మనం గద్దెదించాము. మరి మంచి ప్రభుత్వాన్ని ఇవాళ గద్దెనెక్కించాము. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజలను ఆదుకునే వ్యక్తి కాబట్టి మనం అందరం కూడా వారికి అండగా ఉండాలి. మరి పేద వర్గాలందరూ కూడా ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. నర్సపేట మండలం లింగంగుంట్ల శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై నర్సపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తల్లిదండ్రుల్ని కూడా చైతన్యవంతులను చేయాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో నర్సపేట ట్రాఫిక్ ఎస్ఐలు వేణు, రాజశేఖర్, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా మంది ఇప్పుడు రోడ్డు మీద పోతే ఒక 10 టూకలను మీరు అబ్జర్వ్ చేశారంటే అందులో 3 మనిషి మన కుటుంబ సభ్యులు కాకపోతే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. హైవే మీద వెహికల్స్ ఆపకూడదు, కానీ హైవే పక్కనే జస్ట్ ఆ రోడ్ నా నుంచే ఒక పెద్ద లారీ పెట్టేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా పోలీసులు ఉన్నారు, ఎదురుగా వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. లేకపోతే మనం అసలు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి ఏదైనా జరగవచ్చు అని ఈ కామన్ సెన్స్ ఏముండదు. ఈ మధ్య కాలంలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత విపరీతంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మీరు రేపు భవిష్యత్తులో ఆ తప్పులు చేయకూడదు. మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ పేరెంట్స్ కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పాలి, పొరపాటు చేయకూడదు. ఆఫ్టర్ 19 మీరు మంచి మార్గంలోనే పోతారు. ఏదైనా కొంచెం చెడు మార్గంలో పోయినారంటే ఆటోమేటిక్ గా చెడు మార్గంలోనే పోతారు ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఈ మీకు తెలియకుండా, అంటే మీ తల్లిదండ్రులకు తెలియకుండా, లేకపోతే వాళ్ళకి కొంత అవగాహన లేకపోవడం వల్ల మీరు ఆ 2 వీలర్ తీసుకొని రోడ్డు మీదకి వస్తారు. ఈరోజు మా యొక్క పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సర్ ఆపరేషన్లోని శంకరి వార్షిక హై స్కూల్లో పిల్లలకి ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పించడం జరిగింది. మనకి ఇంత ప్రధాన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఈ రోడ్డు ప్రమాదాల గురించి, దానికి కారణాల గురించి, అలాగే ట్రాఫిక్ సమస్యలు ఏ రకంగా ఏర్పడాలి ఇక్కడ ఉండే 9th క్లాస్ మరియు 10th క్లాస్ పిల్లలకి ఈరోజు చెప్పడం జరిగింది. మనకి సెపరేట్ కూడా చాలా ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఒకటి తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేదనుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేదనుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ముగ్గురేసి పనికిరేసి 2 వీలర్ మీద పోవటం వల్ల కావచ్చు. అలాగే కొంత పిల్లలు కూడా వెహికల్ నడపడం వల్ల కానివ్వండి, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చాలా ఎక్కువ వేగంతో టౌన్లో కావచ్చు రోడ్ల మీద వెళ్తున్నారు. కొంతమంది నిర్లక్ష్యంగా తెలిసి కూడా ఎలా డ్రైవింగ్ చేయాలో తెలిసి కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారు. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ పిల్లలందరికీ కూడా ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎలా చనిపోతున్నారనే దాని గురించే మొత్తం చెప్పాము. ఈ వయసులో వాళ్ళకి ఈ రోడ్డు ప్రమాదాల గురించి కారణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం చెప్తే వాళ్ళు పెద్దయ్యాక ఆ ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాము. ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు అనేవి మా యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లోనూ, కాలేజీలోనూ, అలాగే ఆటో డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా యొక్క పోలీస్ వైపు నుంచి అందరికీ మనవి ఏంటంటే దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి, ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారని పట్టణ ప్రణాళిక విభాగం అధికారి సాంబయ్య తెలిపారు. అన్ అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లను భవన నిర్మాణ అనుమతుల మంజూరుకి, మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీలు, నీటి పంపు కనెక్షన్లు, వీధి దీపాల ఏర్పాటుకి వీలు కాదని ఆయన వివరించారు. నర్సపేట పురపాలక సంఘం పరిధిలో ఈ నెలాఖరులోపు రిజిస్టర్ అయిన అన్ అప్రూవ్డ్ లేఅవుట్లు, ప్లాట్లు కలిగిన వారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని టీపీఓ సాంబయ్య విజ్ఞప్తి చేశారు. నర్సపేట మండలం లింగంగుంట్ల గ్రామస్తులు 35 మంది కలిసి పానుగంటి రంగమ్మ వద్ద చీటీ పాటలు వేసి మోసపోయామని, ఆమెపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని నర్సపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితులు అర్జీ అందజేశారు. రిజిస్టర్ చిట్స్ అని నమ్మించి తమందరినీ మాయ మాటలు చెప్పి చిట్స్ వేయించారని తెలిపారు. అయితే పాట పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా వారి దగ్గరే ఉంచుకున్నారని, పాట కాలం పూర్తయిన తర్వాత వడ్డీతో సహా ఇస్తామని నమ్మపలికి మోసగించారని తెలిపారు. ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని వెల్లడించారు. గ్రామంలో ఇల్లు, స్థలాలు ఉన్నాయన్న నమ్మకంతోనే వారి వద్ద చిట్స్ వేశామని, ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని చెప్పారు. డబ్బు ఇవ్వమని అడిగినా తమను దిక్కున్న చోట
చెప్పుకోమని బెదిరిస్తున్నారని వాపోయారు. సుమారు 2 కోట్ల రూపాయల వరకు చిట్స్ వేసినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. సార్ మాది లింగంగుంట్ల అగ్రహారం. అయితే పానుగంటి రంగమ్మ, వాళ్ళ అమ్మ రామలక్ష్మమ్మ, రంగమ్మ వాళ్ళ ఆయన ప్రసాద్, వాళ్ళ పాప అయితే 30 సంవత్సరాలుగా చీట్లు వేస్తున్నారు సార్ నమ్మకంగా ఉంటున్నారని చెప్పేసి మేము కూడా వేస్తున్నాం. ఇంకా రామలక్ష్మ గారు తొలగి రంగమ్మ గారు కట్టించుకుంటున్నారు. ప్రసాద్ గారు, రంగమ్మ గారు కూతురు ఫోన్పేల ద్వారా కూడా మేము డబ్బులు కొడుతున్నాము. అయితే కట్టించుకొని ఇప్పుడు తీరా మాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి ఎస్కేప్ అయ్యి మేమేమి ఇవ్వాల్సిన పని లేదు, మేము అప్పుల్లో ఉన్నాము, మేము దెబ్బతిన్నాము, మేము ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు సార్. అందరూ కూడా ఆస్తులు ఉన్నాయి సార్, వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి, డబ్బు ఉంది, 3 ఇళ్ళు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి. కానీ మమ్మల్ని చాలా అన్యాయం చేశారు సార్. మేము మాత్రం అందరూ కూడా రోజు కూలీలండి, మిరపకాయలకు వెళ్ళేవాళ్ళు, వలస కూలీలుగా వెళ్ళి చేసుకునేవాళ్ళం, అందరం కరెక్ట్గా కట్టుకున్నాం సార్. కానీ మమ్మల్ని చాలా అన్యాయం చేశారు. మాకు మీరు న్యాయం చేయాలి. కలెక్టర్ గారి దగ్గర ఇచ్చాం సార్, ఇక్కడికి పంపిస్తామని చెప్పారు ఎస్పీ గారు. అందుకని మీరు మాకు న్యాయం చేయాలి సార్. పానుగంటి రంగమ్మ, ప్రసాదు సీట్లు డబ్బులు అన్నీ వాళ్ళు గుంటూరులో ఉంటారు. సీట్లు డబ్బులు అన్నీ తీసుకొని పోయి గుంటూరులో ఉండి మాకు తెలియదని చెప్తున్నారు. కానీ వాళ్ళకంతా తెలుసు, వాళ్ళకి ఆస్తి అన్నీ ఉన్నాయి. మామూలుగా డబ్బులు అడిగితే మాత్రం లేవని చెప్తున్నారు. వాళ్ళు మొత్తం 40 మంది 50 మంది ఉన్నామండి మేము. 1.5 ఉన్నాయి. 1.5కి అందరూ జాగ్రత్తగా కట్టేవాళ్ళేనండి. ఒక్కళ్ళు కూడా ఇక్కడ కట్టనోళ్ళు లేరు, ఎగ్గొట్టినోళ్ళు లేరు. వినుకొండ ప్రాంతంలో ప్రభుత్వ భూములను ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు బినామీల పేర్లతో ఆక్రమించారని, దీనిపై ప్రభుత్వం విచారించి వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని పీడీఎం నేతలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజా సంఘాల నేతలు వినతి పత్రం అందజేశారు. వినుకొండ రూరల్లో 13 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి 2 ఎకరాల 45 సెంట్లు రిజిస్టర్ చేయించుకొని ఎన్ఎస్పీ కాలువతో సహా ఆన్లైన్ చేయించుకున్న గంటెల శాంతమ్మ ఆమెకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పీడీఎం నేతలు కలెక్టర్ని కోరారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పీడీఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్ వలి, నల్లపాటి రామారావు, వెంకటేశ్వరరావు కుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ప్రసన్న కుమార్, బీసీ సంఘం నేత శ్రీనివాసరావు, దళిత సంఘం నేత థామస్ పాల్గొన్నారు. మిత్రులారా, వినుకొండ ప్రాంతంలో ప్రభుత్వ భూమి చుక్కల భూమి అయినటువంటిది ఆన్లైన్ లో ఎక్కించుకోవడం జరిగింది. అలాగనే ఎన్ఎస్పీకి సంబంధించిన భూమిని కూడా పట్టా చేపించుకొని ఆన్లైన్ లో ఎక్కించుకొని రిజిస్టర్లు కూడా జరుగుతూ ఉన్నాయి. గంటెల శాంతమ్మ అనే ఒక మహిళ తన బినామీల ద్వారా, ఆమె ఎక్కడో తెలంగాణ హైదరాబాద్ లో ఉంటుంది, అటువంటి మహిళ ఇక్కడ బినామీలు పెట్టుకొని 13 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఆన్లైన్ చేపించిందనేది అధికారులు పట్టించుకోవాలి. అధికారుల అండదండలు లేకుంటే ఇటువంటి పనులు జరుగుతాయా కానీ తక్షణమే వాటి మీద పరిశీలన జరపాలి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలు లేనటువంటి వాళ్ళకి ఆ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వినుకొండ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను గంటెల శాంతమ్మ మరియు ఇతరుల బినామీ పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆన్లైన్ చేయించుకోవడం జరిగింది. దీనిపై ప్రజా సంఘాలు గతంలో గ్రీవెన్స్ లో మరి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా దీనిపై చర్యలు లేని కారణంగా మరలా ఈరోజు కలెక్టర్ గారికి ఈ విషయమై ఈ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ పై ఈ రోజున కలెక్టర్ గారిని కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున మరి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి జాయింట్ కలెక్టర్ గారు దీని మీద పరిశీలన చేసి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం 13 ఎకరాలను మరి గంటెల శాంతమ్మ హైదరాబాద్ వాసి, ఇంకా ఈమెపై చాలా ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులు వినుకొండ ఈ రెవెన్యూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 100 ఎకరాలని కబ్జా చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం వినుకొండ రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ దీనిపై చర్యలు తీసుకోకపోగా లాస్ట్కి ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని 4 ఎకరాలను కూడా ఆన్లైన్ చేసుకుంది గంటెల శాంతమ్మ అనేటువంటి బినామీ పేర్ల ద్వారా. కాబట్టి ఈ రోజున మేము ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ అయిందో అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ అధికారులపై కూడా దీని చర్యలు తీసుకొని న్యాయం చేయాల్సిందిగా ఈరోజు ప్రజా సంఘాలుగా
మేము డిమాండ్ చేస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మండల కేంద్రమైన నకరేకల్లులో దొంగల హల్చల్ చేశారు. 2 రైస్ మిల్లుల్లో అర్ధరాత్రి పూట చోరులు దొంగతనానికి పాల్పడ్డారు. కుబేర రైస్ మిల్లులో తాళాలు పగలకొట్టి బీరువాలోని 2 లక్షల రూపాయలు అపహరించారు. మరొక మిల్లులో చోరీకి ప్రయత్నించగా తాళాలు రాకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. సీసీ కెమెరాలలో దొంగల చోరీ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. మిల్లు యజమానులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండి నెంబర్ తీసేశాడు, తెలివిగల్లాడు. బిగ్ సైట్ లేదు, అందుకని ఇటు అమ్మవాళ్ళని మళ్ళీ అటు దూకాడు. అసలు అర్థం కాదు. ఏముండే వాడి చేతిలో? ఏంటో చుట్టుకొని తెచ్చుకుంటున్నాడు గుడ్లో. ఏముండే గుడ్లో వాడి చేతిలో? డబ్బులు అట్టుకుంది ఉండొచ్చు. అదిగో చుట్టాడు, క్లాత్ లో చుట్టేసి ఆ చేతితో పట్టుకున్నాడు. లేదు దానికి ఇంకా ఎదురు చేసి కెమెరా ఇంకా క్లియర్గా చూసాడు. డబ్బులు ఉన్నాయి, జిప్లో దోసి జిప్ వేసుకున్నాడు. చూడు వాడు ఎంత నెమ్మదిగా వెళ్ళిపోతున్నాడు. వాడు అసలు కెమెరా లేదనుకున్నాడు. ఇక్కడ కెమెరా లేదని వాడు అక్కడ బండి పెట్టింది. లేకపోతే ఎందుకు పెడతాడు? పక్కా ప్లానింగ్ తోటి వచ్చాడు. ఎదరేంటో ఉంది, అదిగో మోటా ఏదో ఉంది. వాడు వేసిన గుడ్డేనా? అడిగో. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్షైన్ పాఠశాల విద్యార్థులు నర్సరావుపేట పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. సహజ వనరుల్ని రక్షించుకోవటం, చెట్ల ప్రాముఖ్యతను ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని ఈ ర్యాలీని నిర్వహించామని డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ ఎం లక్ష్మి, ఎస్ లక్ష్మి, రాధిక, ప్రిన్సిపల్ కామేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This is Sunshine High School, Vinkonda Road. Today, July 28th, is the Nature Conservation Day. సో ప్రకృతిని కాపాడడం అనేది మా బాధ్యత. ఇదే మన సొసైటీలో తీసుకొద్దామని మా పిల్లలు ఒక చిన్న ప్రయత్నం చేశారండి. సో నేచర్లో వచ్చేవన్నీ ఎయిర్ కానీ వాటర్ పొల్యూషన్ని కాపాడడం, చెట్లు నాటడం, ఈ ఉద్దేశాన్ని సమాజంలోకి తీసుకెళ్దామని ఒక చిన్న ర్యాలీ పిల్లల చేత పెట్టించామండి. నర్సరావుపేట నివాసులందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తారని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. నకరికల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా ఆఠ్య పాఠ్య అసోసియేషన్ ఈ నెల 27న నిర్వహించిన జిల్లా స్థాయి ఆఠ్య పాఠ్య జూనియర్ మీట్ అసోసియేషన్ పోటీల్లో నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 3 విజయం సాధించారు. వీరు ఆగస్టు 9, 10 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న స్టేట్ మీట్కి ప్రాతినిధ్యం వహిస్తారని ప్రిన్సిపల్ నాగేశ్వర తెలిపారు. అలాగే బాలికల విభాగంలో బోరుగడ్డ సౌజన్య, షేక్ నజ్మా, బాలుర విభాగంలో కాసా శ్రీనివాసరావు ఈ ఘనత దక్కించుకున్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, కృష్ణారావు, అచ్యుతరావు, ఫిజికల్ డైరెక్టర్ ఆంజనేయులు అభినందించారు. పల్నాడు జిల్లా స్థాయి ఆట్యపాఠ్య పోటీల్ని ఈ నెల 27వ తేదీ మరి నైర్కల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థినులు
మరి బ్రహ్మాండంగా ఆట్యాపాట్య గేమ్లో వారి యొక్క ప్రతిభ కనబరిచి బోరుగడ్డ సౌజన్య బాలికల విభాగంలో, అలానే షేక్ నజ్మా బాలుర విభాగంలో కాసా శ్రీనివాసరావు, ఈ ముగ్గురు కూడా ఆట్యాపాట్య మన పల్నాడు జిల్లా నుంచి స్టేట్ టీంకి సెలెక్ట్ అయినందుకు మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇదే విధంగా వచ్చే నెల ఆగస్టు 9-10 తేదీల్లో ఒంగోలులో స్టేట్ మీట్ జరుగుతూ ఉంది. ఆ స్టేట్ మీట్లో మా విద్యార్థులు పాల్గొనడానికి సెలెక్ట్ అయినందుకు ఈ సందర్భంగా విద్యార్థులు ముగ్గురిని అభినందిస్తూ, అదేవిధంగా మరి వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి మరి మంచి శిక్షణ ఇచ్చి వారిని బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు కూడా కాలేజీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ విద్యార్థులకు స్పోర్ట్స్తో పాటు మరి ఎక్కడా కూడా సబ్జెక్ట్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యేకంగా సమయం కేటాయించి వారిని ప్రోత్సహిస్తూ అన్నిత్యం చదువుతో పాటు స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగురు నాగేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం తరఫున అభినందిస్తూ, అదేవిధంగా వాగ్దేవిలో మరి ఏ గేమ్లో పార్టిసిపేట్ చేసినా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది వాగ్దేవి సొంతం అనేది మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. ప్రజల నుంచి 148 వినతులు స్వీకరించిన కలెక్టర్ అరుణ్ బాబు. శంకర భారతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకి రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన. నర్సరావుపేట లింగంగుంటలో ప్రజలకు టోక్రా వేసిన చీటీపాట నిర్వాహకురాలు. మోసపోయిన 2 కోట్ల సొమ్ము ఇప్పించమని జిల్లా ఉన్నతాధికారులకు బాధితుల విన్నపం. వినుకొండలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన బాధ్యులపై చర్యలు తీసుకోండి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పీడీఎం నేతల ధర్నా. జిల్లా ఆట్య పాఠ్య అసోసియేషన్ పోటీలో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ. రాష్ట్ర స్థాయి పోటీలకు 3 విజేతలు ఎంపిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.